బర్నీ గారి ఎలిమినేషన్ తనుజ గారి వల్ల దివ్య గారి వల్ల అయ్యిందని చెప్తున్నారు. లేదండి, నాకు తెలిసి ఇమ్మాన్యువల్ అయ్యింది. ఎందుకు అంటే ఇప్పుడు ఇచ్చారు కదా పవర్స్, ఇప్పుడు వాడుకోమని ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏ వేళ థింక్ చేశారు, అబ్బా బర్నీ గారు అవ్వర్లే రాము అవుతారు అవన్నీ అనవసరం. నీకు మనసులో ఎవరు సేవ్ చేయాలని వాళ్ళకి ఇచ్చేయాలి. ఆయన ఉంటారో పోతారో అనవసరం. నీకు తెలుసు కదా బర్నీ గారికి ఇవ్వాలి. సేఫ్ గేమ్ ఏంది ఇది? నాకు అక్కడ నచ్చలేదు ఇమ్మాన్యుల్ గారు, మిగతా ఓకే గాని అది కరెక్ట్ గా. ఇప్పుడు బర్నీ గారు ఆడుండే వాళ్ళేమో, రాము గారితో పోలిస్తే బర్నీ గారు గ్రేటే. అంటే ఆల్రెడీ వచ్చి ఈ వీక్ నేను ఎలిమినేట్ అవుతానేమో కొంచెం ఆ పౌరత్వ నా కోసం వాడు అని కూడా చెప్పి వెళ్ళారు బర్నీ గారు. అయినా కూడా ఇమాన్యుల్ గారు రామ్ గారికి అదే అండి, ఆయన పప్పులో కాలేస్తారు యాక్చువల్లీ. అదే చెప్తున్నాను. ఆయన వే ఏంటంటే నేను చాలా తెలివిగా ఆలోచించేస్తున్నాను. ఇప్పుడు బర్నీ గారు సేఫ్ అయి ఉంటారు ఆల్రెడీ, రాము వెళ్ళిపోతాడేమో, రామును కూడా సేఫ్ చేస్తే ఇద్దరు సేఫ్ అవుతారు, ఎలిమినేషన్ ఉండదు అనుకున్నాడు. తెరా చూస్తే అది ఉల్టా అయింది అనమాట. ఆయన దృష్టిలో కూడా ఏం లేదు. అస్సలు లేదండి, అట్లా ఏం లేదు. అది ఫేక్ అండి, మనం అలా ఆలోచించద్దు. సుమన్ శెట్టి గారు తెలిసిందే మనకి, రప్పలాడిస్తున్నారు అనమాట. అండ్ సండే ఎపిసోడ్ లో కానీ డాన్స్ ఏంటండి బాబు, ఆ గ్రేస్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి, ఎవ్వరు వేయలేదు అక్కడ. సూపర్ అసలు సుమన్ శెట్టి గారు. టాప్ 5 ఏమో అండి, ఇంకా నాకేం అర్థం కావట్లేదు. టాప్ 5 లో పక్క అయితే తనుజ పక్క. ఆ విన్నర్ కూడా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆ లెవెల్లో ఆడుతుంటాను. ఇప్పుడు ఇంకా బర్నీ గారు వెళ్ళిన తర్వాత మాత్రం ఫైర్ ఉంది. తనుజ గారు అంతకు ముందన్న కొంచెం తగ్గారు కానీ కొన్ని విషయాల్లో, ఇప్పుడు ఫైర్ అనమాట. దివ్య తనుజ ఒకటవుతారేమో అని అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరు ఒకటైతే మాత్రం మామూలుగా ఉండదు. టాప్ 5 లో తనుజ, దివ్యాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇమ్మాన్ ఖచ్చితంగా ఉంటారండి. అండ్ 4th ప్లేస్ సుమన్ శెట్టి గారు కూడా ఉంటారు పక్క. వైల్డ్ కార్డ్స్ లో ఎవరు ఉంటారు అనేది కొంచెం డౌట్ గా ఉంది నాకు. సంజన టాప్ 5 లోనా ఉండొచ్చండి. అంటే ఇప్పుడు ఈ వీక్ గేమ్ గానీ ఆడితే ఉంటది ఖచ్చితంగా. లాస్ట్ వీక్ మనవి ఆల్తో బంధుత్వాలు పెంచుకుంటా ఉండిపోయి ఆడలేదన్నమాట. బట్ ఈ వీక్ మాత్రం ఆడితే బాగుంటది.